అందరికీ నమస్తే, వెల్కమ్ టు గరం గరం వార్తలు. ఎట్లున్నారు అందరూ? అంత మంచే కదా. చలో మస్తు వార్తలు పట్టుకొచ్చినా. ముందుగాలైతే హెడ్లైన్స్ చూద్దాం పారి. ఫ్యాషన్ షో చేసిన ప్రధానులు చూసి నవ్వుతున్నారు జనాలు. చెట్టిరిగింది రోడ్డు మీద, డైరెక్ట్ గా పడ్డది బండ్ల మీద. బస్సులో పొట్టు తీస్తున్నారు వెల్లుల్లి. ఏతక్క ఈ ఫ్రీ బస్సు లొల్లి. భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య. అందరూ షాక్ అయినరు షాపింగ్ మాల్లా. 400 క్వింటాన్ల చెత్తున్నది ఒకింట్లనే. తల్లి కూతుళ్ళు ఉంటున్నారు ఆ ఇంట్లనే. మడిసి అన్నాక కూసింత కళాపోషణ ఉండాలి అని అన్నాడు ముత్యాల ముగ్గు సినిమాల రావు గోపాలరావు. ఎలన్ మస్క్ కూడా అదే టైపు. ఎప్పుడూ పని బిజినెసేనా, కూసింత ఆట విడుపు ఉండాలి కదా అని పని పక్కకు పెట్టి ప్రధానమంత్రులు, అధ్యక్షులు, వివిఐపీలు, పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలను క్యూలో నిల్చోబెట్టి డిజైన్ బట్టలు తొడిగి వాళ్ళందరితోని ర్యాంప్ వాక్ చేపించిండు. ఆ సార్లు ఇక స్టార్ట్ చేయండి, మా వాళ్ళు చూస్తారట. ఫస్ట్ ఎవరు వస్తారు సార్? పోపు ఫ్రాన్సిస్. ఇప్పుడెవరు? అరే పుతినేంది ఆడోళ్ళలాగా అట్లా చుట్టుకున్నాడు. అయ్యో బైడెన్ సారును వీల్ చైర్ల కూసుండబెట్టిండ్లు కదా. ఏయ్ ఎలన్ మస్క్ స్పేస్ సూట్ల దిగిండు. అరే వా ట్రంప్ సారు ఖతర్నాక్ డ్రెస్ తొడిగి 2 చేతులలో వేడీలు పట్టుకొని ఎట్లా నడిచొస్తున్నాడో చూడుర్రి. ట్రంప్ ఎనుకనే కిమ్ము కాక గమ్మత్తుగున్నది కిమ్ము డ్రెస్. యాపిల్ ల్యాప్టాప్ మెడలేసుకొని వస్తున్నాడు ఆ కంపెనీ సీఈఓ టిమ్ కుక్. నెక్స్ట్ ఎవరు? చైనా ప్రెసిడెంట్ జింగ్పింగ్. చేతులేమో బ్యాగ్ పట్టుకొని నడుస్తున్నాడు. అగ్గరో కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోకు ఆడోళ్ళ ఫ్రాక్ తొడిగినలేందిరో గమ్మత్తుకున్నాడు కదా. ఈ పెద్దమ్మ పేరు హిల్లరీ క్లింటన్. ఆగో గాయనే ఫేస్బుక్ సీఈఓ జూకర్బర్గ్. తర్వాత ఎవరు వస్తున్నారు? ఈయన అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా కదా. అబ్బో బాగానే ఎలివేషన్లు ఇచ్చిండ్లు కదా. డ్రెస్సుల డిజైన్లు కూడా గమ్మత్తుకున్నాయి. ఇప్పుడు వచ్చిండు చూడుర్రి ప్రధానమంత్రి మోడీ సారు. నల్ల కళ్ళద్దాలు, నుదుటి మీద బొట్టు. ఈయనెవరో సౌదీ యువరాజు ఉన్నట్లున్నది. అయిపోయిండ్లా ఇంకా ఎవరన్నా ఉన్నారా? ఈ గుండంకులు అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోసు. ఈ తాత అమెరికా సెనేటర్ బెర్నీ సాండర్స్ అంట. ఇంకెవరన్నా ఉన్నారా? ఆగో బిల్ గేట్స్ వస్తున్నాడు. బ్లూ స్క్రీన్ కంప్యూటర్ మానిటర్ చేతుల పట్టుకొని వచ్చిండు. అందరు అయిపోయిండ్లు కదా. అబ్బా చూసిండ్లానుల్లా అంతమంది పెద్ద పెద్దోళ్ళను తీసుకొచ్చి ర్యాంప్ వాక్ చేపించిండంటే ఎలన్ మస్క్ చిన్నోడు కాదు. అయితే ఇదంతా ఎట్లా చేసిండు అనుకుంటున్నారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాయా. ఆ టెక్నాలజీతోని ఈ ఫ్యాషన్ షో తయారు చేసి ఆ వీడియోను ట్విట్టర్లో పెట్టిండు. మస్క్ బాబాయ్ మస్తు షేడ్స్ ఉన్నాయి నీ లోపట అని అంటున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళు. అసలే వానాకాలం, గాలులకు ఇండ్లు, షెట్లు, టంబాలు ఊగుతూ ఉంటాయి. అట్లనే శనుకులకు అన్నీ నాని ఉంటాయి. ఎప్పుడు కూలుతాయో ఎప్పుడు ఎరుగుతాయో ఏం అర్థం కాదు. వానాకాలం అంటేనే అట్లుంటుంది. అయితే ఇలా హైదరాబాద్లో కూడా ఓ షెట్టు ఎంత పని చేసిందో చూస్తే మస్తు షాక్ అవుతారు. అరరే అయ్యో షెట్ ఎరిగి రోడ్డు మీద పడ్డది పో. అప్పటికే రోడ్డు మీద ఒకళ్ళు ఉన్నారు. అట్లనే వచ్చిపోయే వాహనాలుంటే వాటి మీదనే పడ్డది. పాపం 6 దెబ్బలు తాగితే ఒకళ్ళు జీవిడిచిండ్రట కూడా. హైదరాబాద్ పాత బస్తీలనే శంషీర్గంజ్ నుంచి కాలపత్తర్ పోయే రోడ్ ఇది. ఇట్లా సడన్ గా షెట్ ఎరిగి పడుతోని చుట్టుపక్కలోళ్ళు మస్తు షాక్ అయినరు. వెంటనే పోలీసులు వచ్చి దెబ్బలు దాకినోళ్లను దవాఖానాకు తీసుకుపోయినరు. అన్నట్టు షెట్ ఎరిగే టైంలా కొమ్మలు కొన్ని కరెంటు తీగల మీద పడితే కరెంటుకు కూడా అంతరాయం కలిగింది. ఇంకా ఆ కరెంటు తీగల ఎవ్వల మీదనన్నా పడితే ఇంకా పరేషాన్ ఉండు. ఇక వెంటనే రంగంలకు దిగిన జిహెచ్ఎంసీ సిబ్బంది షెట్టును ముక్కలుగా కోసి తీసేస్తున్నారు. కానీ జనాలు
వానాకాలం కాబట్టి ఇట్లా ఎప్పుడు చెట్లు ఇరుగుతాయో ఎప్పుడు టంబాలు పడతాయో ఎవ్వరికి తెలియదు కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు జర పైలం సుమి. మల్లక్క మా ఆడబిడ్డింటికి పోయేద్దాం రారాదు జరా పొదుగుకేసరికి వద్దాం గాని ఒక్కదాన్నే ఉన్నా అంటే నేనేడొస్తా చెల్లె చిన్న పొరగానికి జ్వరం వస్తున్నది పొదుగుకల బర్రెలు గొర్రెలు కోడి పిల్లలుగా అమ్మాలి చాలా పని ఉన్నది మిరపకాయలు తొడిమెలు తీయాలి అనేటోళ్ళు అట్లనే పుల్లక్క అంజక్కను అంగటికి పోదామని అడిగినా గిట్లనే నేనేడొస్తాక్క చాలా పని ఉన్నదని చెప్పేటోళ్ళు చూసినాం కదా. కానీ ఇప్పుడు అట్లా లేదుల్లా అక్క చెప్పితే చెల్లె పోతున్నది చెల్లె చెప్పితే అక్క పోతున్నది పనంతా ఇగో బస్సులనే చేస్తుండ్రు. అవు ఎల్లిపాయలు పొట్టే తీసిండ్రు అక్కలు. మరి ఇంట్లో బోరు కొట్టి బస్సు ఎక్కి ఈ పని చేసిండ్రో లేకుంటే ఉత్తగా బస్సులో కూర్చొని టైం ఎందుకు వేస్ట్ చేయాలని ఎల్లిపాయలను ముంగటేసుకున్నారో తెలియదు కానీ వాళ్ళు ఎక్కిన బస్టాండ్ నుంచి దిగే బస్టాండ్ పోయేసరికి కిలో ఎల్లిపాయల పొట్టు తీసిండ్రట. ఆగ చూడుండ్రి బస్సుల కండక్టర్ అమ్మ తతిమ ప్రయాణికులు ఎట్లా నవ్వుతున్నారో. హన్మకొండ నుంచి సిద్దిపేట పోతున్న బస్సులో జరిగిన ముచ్చటిది. మేము ఇంతగానో ఛార్జ్ పెట్టుకొని పోతుంటే ఉత్తగా కూసున్నోళ్ళు కూసోక ఎల్లిపాయలు పొట్టు తీస్తున్నారు అని కొందరు అన్నలు వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే బస్సు కంటే ఎక్కువ స్పీడ్గా తిరుగుతున్నది. కానీ మా అక్కలకి బస్సులో ఫ్రీ టికెట్ చేసిండ్రో సగం బస్సులలోనే అవుతున్నాయి పోండ్రి. కూసోని కూరకట్టలు అమ్ముతున్నారు, బెండకాయలు బేరం చేస్తున్నారు, ఎంబ్రాయిడరీ. ఇక రాను రాను కొందరు బట్టలు ఉతికినా ఉతికే తట్టు కొడుతున్నారు. గాని షాపింగ్ మాల్లకు ఎవ్వలైనా ఎందుకు పోతారు? ఏదన్నా కొనేతందుకే కదా. కాకపోతే గీడో అక్క ఏదో లొల్లికి పోయింది. అట్లని ఆ షాపోళ్ళతోనా మాలోళ్ళతోనా అంటే అది కూడా కాదు. మరి ఇంకెవరితోని అంటే పెనిమిటితోని. అవును, భార్యాభర్త నడుమ ఫ్యాషన్ డిజైనర్ అదే లొల్లి. ఇన్నరా ఈ అక్క ఏమంటున్నదో? నీ పెళ్ళాన్ని అంటున్నది. అవును, ఈమె భార్య ఈయన భర్త. ఈడ నడుమిట్లున్నది కదా ఈమె ఫ్యాషన్ డిజైనర్ అట. ఈ లొల్లంతా ఈమెతోనే పుట్టింది. 14 ఏండ్లు కాపురం చేసిందట. అయినా ఈమెను కాదని ఇంగో ఈసారి వారు సంసారంలో నిప్పులు పోసుకున్నట్టు ఈమెతోని తిరుగుతుంటే ఇట్లా హైదరాబాద్ లో ఓ ఫ్యాషన్ మాల్లా పట్ట పగటిలి పట్టుకున్నది ఈమె. ఇక గట్టిగా మందలిస్తుంటే ఈయన వారు ఇటు వెళ్ళిపోతున్నాడు, ఈమెమో ఏం మాట్లాడో తెలియక షాపింగ్ బిజీలో పడుతున్నది. నా మొగుడిని నువ్వు పట్టుకుంటే నా పరిస్థితి ఏందని ఈమె అడుగుతుంటే అదేం లేదు జస్ట్ ఫ్రెండ్స్ అని ఈమంటున్నది. మరి వీళ్ళు ఫ్రెండ్సో లేదంటే ఈమన్నట్టు ఇంకా ఇంకా క్లోజ్కు మించిన ఫ్రెండ్సో తెలియదు. కానీ షాపింగ్ మాల్లో ఇట్లా పంచాది అయ్యేసరికి అక్కడ ఉన్నోళ్ళంతా విచిత్రంగా చూడబట్టిండ్రు. తర్వాత పోలీసులకు ఫోన్ చేసిండ్రు. కానీ పాపం ఈ మాల్లో పనిచేసేట ఆయన బయటికి ఒమ్మన్నా పోతలేరు. మరి ఏది నిజమో ఏది అబద్ధమో పోలీసులు తేలుస్తారు. కానీ ఈమైతే ఇంత లొల్ల అవుతున్నా షాపింగ్ చేసుడు ఆపుతలేదంటే రోజు ఎన్ని కొంటదో లేకపోతే ఇద్దరు పోయే కొంటున్నారో వాళ్ళకే తెలియాలి. ఆడోళ్ళు ఉన్న ఇల్లు ఎంతో అందంగా ఉంటుందంటారు. ఎందుకంటే వాళ్ళకు నీట్గా లేకపోతే నిద్ర పట్టది. మరి చిత్తడు చెత్త కనపడ్డా చీ కొట్టుకుంటా మరి రోజుకు 5-6 సార్లు ఊడుస్తుంటారు. పొరపాటున ఏదన్నా పేపరో చెత్తనో ఏమన్నా వారేస్తే ఇక వాళ్ళకు ఉంటుంది తాకిటతనే. కానీ అదే గీడో ఇల్లును చూస్తే వామ్మో ఇది ఇల్లా లేకపోతే చెత్త కుప్పనా అంటారు. వామ్మో ఇది ఇల్లా లేకపోతే మున్సిపాలిటీ డంపింగ్ యార్డా? ఆ డబ్బాలేంది, తిన్నా కడగని పల్లాలేంది, ఆ కవర్లేంది, చీ దీన్నైతే ఎవ్వరు ఇల్లు అననే అనరు. ఇంకా దీంట్లో వచ్చే వాసనకు ముక్కు దూలాలు 3 సెకండ్లకే వలిగిపోతాయి అట్లున్నది. ఇంకా గిదేం చూసిండ్రు, ఫస్టే చూస్తే పరేషాన్ అయ్యేటోళ్ళు. ముక్కు మూసుకున్న 3 నిమిషాలు కూడా నిల్చోకపోదురు. ఎందుకంటే ఈ ఇంట్లో 400 క్వింటాన్ల చెత్తున్నది. ఎంత మురికిపోయి ఉంటుందో ఆలోచించుండ్రి. మరి ఇంట్లో ఎవరున్నారు? ఆడోళ్ళు ఎవ్వరు లేరా అంటే తల్లి కూతురు ఇద్దరు ఉంటారట. మరి ఇద్దరు ఆడోళ్ళుండి కూడా శుభ్రంగా ఎందుకు ఇల్లు ఉంచుకోలేదు? ఈ చెత్తనంతా బయట వారేయచ్చు కదా అంటే అదే వచ్చిన సమస్య. తమిళనాడు రాష్ట్రంలో ఇదో షాకింగ్ న్యూస్ అయింది. కోయంబత్తూర్లా భార్య భర్త కూతురు 3 ఉండేదట ఈ ఇంట్లో. రిటైర్ అయిపోయినాక భర్త చనిపోతే చుట్టాలకి ఇట్లా ఎవ్వరు చూసేటందుకు రాలేదట. దాన్ని అవమానంగా ఫీల్ అయ్యి ఇంట్లోకెంచి బయటికెళ్ళొడు బంద్ చేసిండ్రు. పెన్షన్ వస్తే ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటా తినుకుంటా ఆ డబ్బాలు ఇంట్లోనే పెడితే 400 క్వింటాల చెత్తవే ఎరుకపోయింది.
ఇక ఆ వాసనను భరించలేక చుట్టుపక్కలోళ్ళు చెప్పినా బయటికి వెళ్ళలేదట. ఇక మున్సిపాలిటీ వాళ్ళకు కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి అంతా క్లీన్ చేసిండ్రు. నిజంగానే వింతగున్నది కదా ఈ ముచ్చట. అది నిర్మల్ జిల్లా మహదేవ్పూర్ కాలనీ. ఒక ఇంట్లో ఆలుమగలు ఉంటారు. ఆలి గవర్నమెంట్ కొలువు చేస్తే భర్త కూడా ఇంకో కొలువు చేస్తాడు. అయితే మొన్న భార్యను బస్సెక్కించిన భర్త అటే డ్యూటీకి పోయేసరికి ఇంట్లో దొంగతనం జరిగిందట, బంగారం పోయిందట. ఇంటికి వచ్చి చూసుకున్న ఆలి సీదా పోయి పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు కూడా సీదా వచ్చి ఆమె భర్తనే అరెస్ట్ చేసిండ్రట. అరే అదేంది, దొంగతనం జరిగిందని కంప్లైంట్ చేస్తే అట్లెందుకు అరెస్టు చేసిండ్రు అంటే అసలు ట్విస్ట్ పోలీస్ సార్ చెప్తాడు, ఇనుండ్రి. సావుల శివ అనే వ్యక్తి వారి భర్తనే ఇంట్లో ఉన్నటువంటి 8 తులాల బంగారాన్ని మధ్యాహ్నం సమయంలో తీసుకుని దొంగతనం చేసుకుని పోయినాడని చెప్పి మనకు తెలిసింది. ఇన్నారుల్లా ఎందుకు అరెస్ట్ చేసిండ్రో, ఇగో ఈడ నల్ల మాస్క్ వేసుకున్న పెనిమిటే దొంగతనం చేసి వేరేటోళ్ళ ఇంట్లో దాచిండట. మళ్ళా ఏం తెలియనట్టు భార్య దగ్గర కన్నీళ్లు పెట్టి ఇట్లా లబ్బ మొత్తుకుంటుంటే అక్క పోయి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వచ్చిందట. ఇక దాని మీద విచారణ చేసిన పోలీసులు సీదా ఇంటికే వచ్చి ఈ మోతవరిని అరెస్ట్ చేసిండ్రు. అరే వీళ్ళకు ఎట్లా ప్రూఫ్ దొరికింది అంటారా, ఇగో ఇట్లా బండేసుకొని ఒక మోతవరి ఫ్యాషన్ షో చేసిండు చూడు. ఈడ మాస్క్ వేసుకున్న తీస్మార్ఖానే భార్యను బస్టాండ్ దగ్గర బస్ ఎక్కిచ్చి వచ్చినాక వీళ్ళ ఇంట్లకు ఈ శివన్న తప్ప ఎవ్వరు రాలేదట. అది కూడా పక్కింటోళ్ళ సీసీ కెమెరాల దేవులాడితే దొరికింది. వాళ్ళ స్టైల్లో విచారణ చేస్తే మొత్తం చెప్పిండ్రట. కానీ భలే మూతవరి పోండ్రి, అంతగానో ఇంట్లో భార్య బంగారం దొంగతనం చేసి వేరేటోళ్ళ ఇంట్లో దాచిండంటే మరి అంతగానో సీక్రెట్ ఏమున్నదో ఆయనకే తెలవాలే. కానీ ఇప్పుడు ఈ సొంతింటి దొంగను భార్యే చీపుగా చూస్తున్నదట. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అనేది పాత సామెత. సీసీ కెమెరాలు వచ్చినాక ఇంటి దొంగనైనా పక్కింటి కెమెరాలు పట్టిస్తాయి అనేది కొత్త సామెత. కానీ వీడింట్లోనే దొంగతనం చేసి ఎంత నాటకం ఆడిండంటే పక్కింటోళ్ళు జర పైలం మరి సొమ్ములు మంచిగా దాసుకోండ్రి. వామ్మో, ఈ నడుమ జనాలు ఎట్లా తయారైండ్లంటే ఎవ్వలని ఏమనే చట్టు లేదు. ఉత్తి పుణ్యానికి ప్రాణాలు తీసేదానికి కూడా వెనకాడతలేరు. భూమి జాగల కాడ తన్నుకు చస్తున్నారు. గా మధ్యప్రదేశ్లో ఏమైందో మీరే చూడుండ్రి. వామ్మో ఏందుల్లా ఈ ఘోరం. ఆ అక్కను నడుమ లోతు దాకా మట్టిలో బాతి పెట్టిండ్లు. అటు పక్కకి ఇంకోగామె కూడా మట్టిలో కూరుకుపోయింది. ఏమైంది అంటే ఆ ఇద్దరు అక్కల భూమిలో నుంచి రోడ్డేస్తున్నారట. అట్లెట్లేస్తారు అని మట్టిని కొంచబోతున్న ట్రక్కుకు అడ్డం నిల్చున్నారట. దాంతోని వాడా మట్టిని వాళ్ళ మీద గుమ్మరిచ్చిపోయిండు. ఆ మట్టిలో వాళ్ళు అట్లా కూరుకుపోయిండ్లు. చుట్టుపక్కల ఉన్నోళ్ళు ఉరుకొచ్చి బయటికి గుంజిండ్లు. సుశీల్లా జనం ఎంత ఘోరంగా ఉన్నారో. మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో జరిగింది ఈ దారుణం. కొత్తగా రిలీజ్ అయిన ఒక సినిమాలో తన చెత్త డబ్బా పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు హీరో. ఆ చెత్త డబ్బాకు లక్ష్మి అని పేరు పెట్టుకుంటాడు. వెంటనే పోలీసులు ఆ చెత్త డబ్బా కోసం సిటీ మొత్తం ఎనుకులాడుతుంటారు. ఇప్పుడు చెన్నైలో ఒక ఆయన తన లక్ష్మి పోయిందని మున్సిపాలిటీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేయంగానే వాళ్ళు చెత్త కుండి మొత్తం జల్లడబట్టిండ్లు. లక్ష్మి ఏంది, చెత్త ఏంది, కుండి ఏంది అనుకుంటున్నారు కదా. ఈ స్టోరీ చూడుర్రి. సార్ నా డైమండ్ నెక్లెస్ పోయింది సార్. బిడ్డ పెండ్లికని 5 లక్షలు పెట్టి చేపించినాం సార్. అది గ్యారెంటీగా ఆ చెత్త కుండీలనే ఉంటది సార్. మీకు పుణ్యం ఉంటది, కొంచెం ఎనుకులాడి పెట్టండి సార్ అని ఇగో ఈ దేవరాజ్ అనేట ఆయన చెన్నై మున్సిపాలిటీ ఆఫీసర్లకు ఫోన్ చేసిండట. వెంటనే మున్సిపల్ సిబ్బంది వచ్చి ఆయన ఇంటి ముందున్న చెత్త కుండీల చెత్తని మొత్తం ఏరి లాస్ట్కు ఆగో గా డైమండ్ నెక్లెస్ ను దొరకబట్టి దేవరాజుకు చేతులు పెట్టంగానే ఆయన ముఖం ఎలిగిపోయింది. ఏదో ఖయాళ్ళుండి నెక్లెస్ పెట్టను చెత్త డబ్బాల వాడేసిండట దేవరాజు. మున్సిపాలిటీ సిబ్బంది వచ్చి చెత్త తీసుకుపోయినాక నెక్లెస్ సంగతి యాదికొచ్చి లబ్బ మొత్తుకుంటా మున్సిపాలిటీ ఆఫీసర్లకు ఫోన్ చేసిండు. వాళ్ళు వచ్చి కుండి మొత్తం ఎనుకులాడి లాస్ట్కు డైమండ్ నెక్లెస్ ను దొరకబట్టి ఇచ్చిండ్లు. ఆ అదృష్టం అంటే దేవరాజ్దే అని అంటున్నారు నెటిజన్లు. ఆ నెక్లెస్ దొరకబట్టించిన కార్మికుణ్ణి కూడా మస్తు తారీఫ్ చేస్తున్నారు. ఇక ఇన్ని వార్తలు చూసినాం కదా, ఇప్పుడు కొన్ని పొట్టి వార్తలు ధనాధన్ చూసేద్దాం పాండ్రి. ట్రాన్స్ఫర్ అయిపోతున్న పంతుళ్ళకి సన్మానం చేసుడే కాదు, కొత్తగా బడిలు అడుగు పెడుతున్న పంతుళ్లకు కూడా పిల్లలు అదే రేంజ్ లో సన్మానం చేస్తున్నారు. అగ చూడుండ్రి, మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూరు మండలం మస్తీపూర్కు బదిలీ మీద వచ్చిన పంతులమ్మకు ఎట్లా జోరుగా వెల్కమ్ చెప్పిండ్రో.
పూలు జల్లుకుంటా లోపటికి తీసుకుపోయి కుర్చీల కూసబెట్టి పూలు జల్లిండ్రు. ఒక్క పాఠం కూడా చెప్పకుండానే స్కూల్లో అడుగు పెట్టంగానే ఘనంగా వెల్కమ్ చెప్పేసరికి మేడం ముఖం మురిసిపోయింది. లాఠీ పట్టుకొని డ్యూటీ చేయడమే కాదు, ప్రజలకు ఇబ్బందులైతే పార పట్టుకొని పని చేస్తాం, పబ్లిక్కు తిప్పల లేకుండా చూస్తాం, అదే మా లక్ష్యం అని మరోసారి నిరూపించిండ్రు. రహదారి మీద పనిచేస్తున్న ఈ రక్షక భటులు అహ్మదాబాద్ హైవే దగ్గర రోడ్డంతా గుంతలు పడి వచ్చిపోయే వాహనాలకు ఇబ్బంది అయ్యి ట్రాఫిక్ల జనాలు నరకం చూస్తుంటే చూసి నిలబడలేకపోయిన పోలీసులు గుంతలను ఊడిస్తే జనాలు మెచ్చుకొని మెడలేసుకుంటున్నారు. సూపర్ సూపర్ షెబ్బాష్ పోలీస్ అన్నలు అని మెసేజ్లు పెడుతున్నారు. ఉత్తరప్రదేశ్లా ఉత్తగ రోడ్డు మీదకి వెళ్ళిన జనాలకు బంపర్ ఆఫర్ అంటే బంపర్ ఆఫర్ తగిలింది అనుకోరాదుండ్రి. మరి ఏమేందో ఏమో గాని వెహికల్లా మందు బాటిల్ తీసుకొని పోతుంటే మొత్తం జారిపడ్డాయట. అంతే, ఇంకేమున్నది, షాపులలో ఉన్నోళ్ళు రోడ్డు పక్కన పోయేటోళ్ళు 5 నిమిషాలనే ఎదుర్కొని పోయిండ్రు. ఈ అన్నజూడు ఎట్లా ఆత్రపడుతున్నాడో, బండ్ల పోసే పెట్రోల్ ఫ్రీగా దొరికితేనే మనోళ్ళు ఆగరు. అసోంటిది మందన్నల కడుపు నింపే మందు కనపడితే ఆగుతారా? అందుకే ఈ పని చేసిండ్రు. అట్లుంటది మనోళ్ళతోని. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి మస్తు వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి. ఉంటా మరి.